శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రుద్ర సృష్టి. కూర్మస్వామి చెప్పెను, భగవంతుడైన మహేశ్వరుడు వెడలిపోగా మరల పితామహుడైన బ్రహ్మ నాభి నుండి పుట్టిన విశాలమైన ఆ పద్మమునే చేరెను. తర్వాత చాలా కాలానికి అక్కడికి సాటిలేని పౌరుషం కలవారై సహోదరులకు మధుకైటభులు అను గొప్ప రాక్షసులు ఇద్దరు వచ్చిరి. పెద్ద పర్వతాల వంటి శరీరములు కలవారు, తీవ్రమైన కోపంతో నిండిన వారుగా ఆ అసురులు దేవదేవుడైన విష్ణువు యొక్క చెవుల మధ్య భాగం నుండి జన్మించినారు. వచ్చినటువంటి ఆ ఇద్దరిని చూసి బ్రహ్మ విష్ణువుతో ఇట్లనెను, ఈ అసురులు 3 లోకములను కంటకముల వలె బాధిస్తున్నారు. వీరిని చంపుట నీకు యుక్తం. బ్రహ్మ చెప్పిన ఆ మాటలు విని ప్రభువైన నారాయణుడు ఆ రాక్షసులను చంపుటకు 2 పురుషులను ఆజ్ఞాపించెను. విప్రులారా, ఆ విష్ణువు ఆజ్ఞతో ఆ పురుషులిద్దరికీ మధుకైటభులతో గొప్ప యుద్ధం జరిగింది. కైటభుడైన అసురుని జిష్ణుడు, మధువును విష్ణువు జయించిరి. తర్వాత లోకాలకి ప్రభువైన హరి పద్మాసనం పైన కూర్చుండి ఉన్న బ్రహ్మను గురించి ప్రీతితో మనస్సు కలవాడై మధురమైన వాక్యములతో ఇట్లు పలికెను, ప్రభు, నా చేత భరింపబడుచున్న నీవు ఈ పద్మం నుండి దిగుము. తేజోమయుడవో బరువుగల నిన్ను మోయటకు నేను శక్తుడను కాను. అప్పుడు బ్రహ్మ కమలం నుండి దిగి విష్ణుమూర్తి శరీరంను ఆవేశించి అతనితో అభేదం పొంది విష్ణు కల్పితమైన నిద్రను పొందను. ఆ బ్రహ్మ నారాయణను ఆ విధంగా ఆవేశించి శంఖ చక్రాలను గదను ధరించి నారాయణ నామధేయుడై అప్పుడు నీటియందు నిద్రించెను. అతడు ఆ విధంగా చాలా కాలం పరమాత్మతో ఆద్యంతరహితము భేదశూన్యము బ్రహ్మసంజ్ఞ కలదియాగో ఆత్మానందం అనుభవించి తర్వాత ప్రాతకాలం కాగా యోగరూపుడైన చతుర్ముఖ రూపం కలవాడై వైష్ణవ భావం పొంది తదనుగుణమైన సృష్టిని కొనసాగించెను. మొదట బ్రహ్మ సనందుని సనకుని సృష్టించెను. తర్వాత రుభుని సనత్ కుమార్ని సనాతనుడైన పూర్వపురుషునిగా సృజించెను. వారందరూ సుఖదుఖాది ద్వంద్వాల మోహం నుండి విడివడి గొప్ప వైరాగ్యం పొందిన వారై జ్ఞాన మార్గం యొక్క శ్రేష్ఠత్వం గుర్తించి దాని యందు బుద్ధి నిలిపిరి. వారి విధంగా వాంఛారహితులై ఉండగా పితామహుడుగు బ్రహ్మ పరమేష్ఠ యొక్క మాయ చేత లోక సృష్టి యందు మనస్సు ప్రసరించని వాడయ్యను. పురాణ పురుషుడు సనాతనుడు ఒక విష్ణువు అతని మోహంను తొలగించుటకు కుమారుడైన బ్రహ్మతో ఇట్లు పలికెను, శూలం చేతియందు కలవాడు సనాతనుడు ఒక భగవంతుడు నీ చేత మరువబడినాడు ఏమి? పూర్వం శంభువు పుత్రభావాన్ని పొందమని చెప్పబడ్డాడు కదా అని పలకగా శంకరుడు పుత్రత్వాన్ని పొందటకు సంకల్పించెను. పుత్రుడుగా అవతరించిన శివుడు గోవిందుడనైన నా వల్ల పద్మయోని అని పితామహుడిని సంజ్ఞను పొందెను. అతడు ప్రజలను సృష్టించుటకు మిక్కలి కష్టసాధ్యమని తపస్సు చేసెను. అతడు ఈ విధంగా తపస్సు చేయుచుండగా ఏమీ జరగక స్తబ్దంగా ఉండెను. తర్వాత చాలా కాలంనకు అతనికి దుఃఖం వలన క్రోధం జనించెను. కోపంతో కూడిన అతని కన్నుల నుండి బాష్ప బిందువులు జారిపడెను. అప్పుడు ఆ కన్నీటి బిందువుల నుండి భూత ప్రేతాలు జనించినవి. తన ముందు వాటన్నింటినీ చూసి బ్రహ్మ తన స్వరూపాన్ని గుర్తించెను. ఆ రుద్రుని యొక్క అష్టమూర్తులు క్రమంగా సూర్యుడు, జలము, భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, యజ్ఞదీక్షితుడు బ్రాహ్మణుడు, చంద్రుడు అని ప్రసిద్ధములు. ఈ స్థానములందే ఎవరైతే రుద్రులను ధ్యానింతురో నమస్కరింతురో వారికి అష్టమూర్తి అగు శివుడు పరమపదం నిచ్చును. రుద్రుని యొక్క అష్టమూర్తులకు క్రమంగా సువర్చల, ఉమా, వికేసి, శివ, స్వాహ దిక్కులు, దీక్ష, రోహిణి అనేవారు భార్యలుగా కల్పించబడిరి. శనైశ్వరుడు, శుక్రుడు, లోహితాంగుడు, మనోజవుడు, స్కందుడు, సర్గుడు, సంతానుడు, బుధుడు అనేవారు ఈ అష్టమూర్తులకు కుమారులుగా చెప్పబడ్డారు. ఈ విధంగా ఉన్న దేవతలకు దేవుడైన భగవంతుడగు మహేశ్వరుడు సృష్టి ధర్మాన్ని కామంను కూడా వదిలి వైరాగ్య భావం అవలంబించను. అప్పటి నుండి ఆ దేవుడు శుభలక్షణపు ప్రజలను సృష్టించలేదు. తన పుత్రులైన రుద్రులతోనే తృప్తి నందిన వాడై ఉండెను. ఆ కారణం చేత దేవదేవుడైన శూలధారి శివునికి స్థానత్వం కలిగినది. జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, తపస్సు, సత్యము, ఓర్పు, ధైర్యము, దర్శన స్వభావము, ఆత్మజ్ఞానము, అధిష్టాన లక్షణము అను నాశరహితాలైన ఈ 10 లక్షణాలు శంకరుని యందు ఎల్లప్పుడూ ఉండను. ఇట్లా పినాకధారి అయిన ఆ శంకరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. పిమ్మట భగవంతుడగు బ్రహ్మ 3 కన్నులు గల శివుని చూచి అతని మానసపుత్రులైన రుద్రులతో కూడా సంతోషంతో వికసించిన కన్నులు కలవాడై జ్ఞాననేత్రంతో ఆ శివుని ఈశ్వర సంబంధి అయిన సర్వోత్కృష్ట భావం తెలుసుకుని తలపై దోసెలు యొగ్గి ఆ లోకేశ్వరుని స్తుతించెను. బ్రహ్మ పలికెను, ఓ మహాదేవ పరమేశ్వర, నీకు నమస్కారం. బ్రహ్మరూపమైన నీకు వందనములు. కారణభూతుడగు నీకు ప్రణామము. ఈ సమస్తము నీ చేతనే సృజించబడింది. సర్వము నీయందే నిలిచి ఉన్నది. ఓ లోకమయుడా, ఈ ప్రపంచం నీ చేత లయం పొందించబడుచున్నది. నీవు మహాదేవుడవు, ప్రభుడవు, పరబ్రహ్మ స్వరూపుడవు, మహేశ్వరుడవు. బ్రహ్మనామం కలిగిన ఏ నీ రూపానికి నమస్కరించుచున్నానో
సృజిస్తున్నానో, ఏ పురుషునికి స్వర్గం శిరస్సుగా, భూమి పాదములుగా, దిక్కులు చేతులుగా ఏర్పడినవో, ఆకాశం పొట్టగా ఉండునో ఆ విరాట్ రూప పురుషునికి నమస్కరిస్తున్నాను. నీవు పరమేష్ఠివి, శివుడవు, శాంతరూపుడవు, భేదరహితుడగు పురుషుడవు, హరుడవు. నీవు నాశరహితమైన గొప్ప తేజస్సువు. నీవు కాలరూపుడవు, పరమేశ్వరుడవు. నీవే అంతం లేని పురుషుడవు. ప్రధాన తత్వము, ప్రకృతి రూపము నీవే. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, అహంకారం కూడా నీవే. బ్రహ్మనామం కలిగిన ఏ నీ రూపానికి నమస్కరిస్తున్నానో, ఏ పురుషునికి స్వర్గం శిరస్సుగా, భూమి పాదాలుగా, దిక్కులు చేతులుగా ఏర్పడ్డాయో, ఆకాశం పొట్టగా ఉండనో ఆ విరాట్ రూప పురుషునికి నమస్కరిస్తున్నాను. ఎవడు తన కాంతులతో ఎల్లప్పుడూ దిక్కులను ప్రకాశింపచేయుచున్నాడో, బ్రహ్మ తేజస్వరూపమైన ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్న సూర్యస్వరూపుడైన అతనికి వందనం. రుద్రునికి సంబంధించిన తేజోమయ శరీర రూపుడైన ఎవడు ఎల్లప్పుడూ హవ్యాన్ని ధరిస్తున్నాడో, పితృగణములకు చెందవలసిన కవ్యాన్ని కూడా మోయిచున్న అగ్నిరూపుడైన అతనికి నమస్కారం. మహేశ్వరుని శక్తి వాయుస్వరూపము అగు నీకు వందనం. ఎవడు వారి వారి కర్మలకు తగినట్లుగా ఈ సమస్త విశ్వాన్ని సృజించనో, తన యందే తాను ఆధారపడి ఉన్న 4 ముఖాలు కల బ్రహ్మస్వరూపునికి నమస్కారం. ఎవడు తన మాయతో ప్రపంచమును ఆవరించి శేష సర్పరూపశయ్యందు శయనించును, ఆత్మానుభవ రూపమైన యోగంతో కూడి ఉండు విష్ణురూపుడగు దేవునికి నమస్కారం. 14 లోకముల రూపంలో ఉన్న బ్రహ్మాండాన్ని ఎల్లప్పుడూ శిరస్సుతో మోయిచు సమస్తమునకు ఆధారభూతుడైన శేషస్వరూపునికి వందనం. ఎవరిని యోగమార్గం అవలంబించి తేజోరూపంగా చూతురో యోగాత్మకుడైన అతనికి నమస్కారం అని బ్రహ్మ మహాదేవుని ఈ విధంగా కొనియాడి ఆ దేవుని అందలి భావంచే ప్రభావితుడై చేతులు జోడించి నమస్కరిస్తూ నిలిచెను. సనాతన మగ బ్రహ్మను కీర్తించుచుండను. తర్వాత మహాదేవుడు తనకి గొప్ప యోగాన్ని, ఈశ్వర సంబంధి బ్రహ్మతత్వాన్ని, మంచి శీలాన్ని, వైరాగ్యాన్ని కూడా ఇచ్చి, శివుడు తన కోమల హస్తాలతో స్పృశించి నమస్కరించి వారి బాధలను పోగొట్టువాడు గనక ఆ విష్ణువు బ్రహ్మదేవుని యందు అనుగ్రహించి నవ్వుచునే ఇట్లు పలికెను. ఓ బ్రహ్మ, నీ చేత నాకు పుత్రుడవగ దశలో కోరబడినది, అంతయు నా చేత ఆచరించబడినది. నీవు నానా విధమైన ప్రపంచాన్ని సృజించము. ఓ బ్రహ్మ, విష్ణువు, శివుడు ఈ ముగ్గురు ప్రపంచం యొక్క సృష్టికి, నిలకడకు, వినాశనానికి కారణభూతులై ఉన్నారు. సృష్టికర్త బ్రహ్మ, రక్షకుడు విష్ణువు, ప్రళయకారకుడు రుద్రుడు అని తెలియాలి. శంకరుడు ఒక్కడే అయినా తనను విభజించుకుని తన ఇష్టప్రకారం ఉన్నాడు. అట్లే ఇతరములైనవి నా యొక్క మాయ చేత కల్పించబడినవి. మహాదేవుడు సహజంగా రూపం లేనివాడు, అద్వితీయుడు, నిశ్చలముగా ఉండువాడు. ఈ త్రిమూర్తుల కంటే అతిశక్తుడైన దేవుడు త్రిమూర్తి స్వరూపుడు, శ్రేష్టమైన ఆకృతి కలవాడు. మహేశ్వర సంబంధిని 3 కన్నులు కలది, ఎల్లప్పుడూ యోగులకు శాంతిని కలిగించినది అగు త్రిమూర్త్యాత్మక శక్తి యొక్క మరొక అంశంగా ఓ పితామహ నన్ను తెలుసుకొనము. ఇతరుడెవ్వడు నన్ను మనసు చేత కూడా తిరస్కరించజాలడు. కమలం నుండి పుట్టిన ఓ బ్రహ్మ, ఎప్పుడెప్పుడు నీవు నన్ను ఎల్లప్పుడూ ధ్యానింతవో ఆయా సమయాలలో నీకు నా సాక్షాత్కారం లభించును అని ఆ శివుడు బ్రహ్మను గురించి ఇంతవరకు చెప్పి గురువుకు ప్రణామం చేసి తన మానసపుత్రులతో కూడా క్షణకాలంలో అదృశ్యుడయ్యను. ఆ బ్రహ్మ కూడా పరమపురుషుడు చెప్పిన యోగంను ఆశ్రయించి సమస్త ప్రపంచాన్ని సృష్టించను. నారాయణుడు అను పేరుగల భగవంతుని ఆదేశం ప్రకారం ప్రజాపతి అగు బ్రహ్మ పూర్వకల్పములందు వలనే మరీచి, భృగువు, అంగిరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు అను వారిని, దక్షుని, అత్రిని, వశిష్ఠుని కూడా యోగ విద్య చేత సృజించను. ఈ 9 మంది నవబ్రహ్మలు అని పురాణములందు నిశ్చయముగా చెప్పబడినది. ఓం శాంతి శాంతి శాంతి.